హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ యశోదానందన్. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. భారత జీడిపి వృద్ధి రేటు వార్తల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ తన తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు స్థిర ధరల్లో 7.4, అలాగే ప్రస్తుత ధరలో 9% ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. అయితే ఆర్బీఐ అంచనాల ప్రకారం 2025-26కి ఆర్బీఐ అంచనా 7.3% వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్థిర ధరల్లో వృద్ధి రేటు 6.5% ఉంది. అలాగే ప్రస్తుత ధరలో వృద్ధి రేటు 9.8% ఉంది. స్థిర ధరలో లెక్కించే జీడిపిని వాస్తవ జీడిపి, రియల్ జీడిపి అంటారు. ప్రస్తుత ధరలో లెక్కించే జీడిపిని నామమాత్రపు జీడిపి, నామినల్ జీడిపి అంటారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. ఫరక్కా బ్యారేజ్ వార్తల్లో ఉంది. ఈ ఫరక్కా బ్యారేజ్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న గంగా నదిపై ఈ ఫరక్కా బ్యారేజ్ని నిర్మించారు. ఫరక్కా బ్యారేజీ నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న కలకత్తా పోర్ట్, కలకత్తా నౌకాశ్రయంలో నౌకా రవాణా జరగడానికి కావలసిన నీటిని, అంటే ఈ పోర్ట్లో నౌకలు రవాణా తిరగడానికి కావలసిన నీటి వనరుల్ని గంగా నది నుంచి భగీరథ హుగ్లీ నదికి తరలించడానికి ఈ ఫరక్కా బ్యారేజీ నిర్మాణం అనేది చేపట్టారు. ఈ ఫరక్కా బ్యారేజీ నిర్మాణం అనేది చేపట్టకపోతే కలకత్తా పోర్ట్లో సరిపడినంత నీటి వనరులు అందుబాటులో లేకుండా నౌకా రవాణా అనేది జరగడానికి వీలయ్యేది కాదు. అయితే ఈ ఫరక్కా బ్యారేజీ నిర్మించడం వల్ల ఇండియాకి, బంగ్లాదేశ్కి ఒక వివాదం చెలరేగింది. గంగా నది నుంచి భగీరథ హుగ్లీకి నీటిని మరలించడం వల్ల బంగ్లాదేశ్లోకి సరిపడే నీటి వనరు అనేది అందుబాటులో లేకుండా పోయింది. భారతదేశంలోని గంగా నది బంగ్లాదేశ్లోకి పద్మా నదిగా ఎంటర్ అవుతుంది. సో మనం ఈ ఫరక్కా బ్యారేజీ నిర్మించడం వల్ల బంగ్లాదేశ్కి నీటి ఎద్దడి అనేది ఏర్పడింది. దీంతో 1996లో గంగా వాటర్ షేరింగ్ ట్రీటీ అనే ఒప్పందాన్ని ఇండియా, బంగ్లాదేశ్ మధ్య చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం గంగా నది నుండి నీటి షేరింగ్ని బంగ్లాదేశ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒప్పందం 30 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 2026 నాటికి ఈ గంగా వాటర్ షేరింగ్ ట్రీటీ అనేది ఒప్పందం అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ 2026 ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి బంగ్లాదేశ్, ఇండియా ప్రయత్నాలు చేస్తున్నాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. బయో బిటుమిన్ వార్తల్లో ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి కమర్షియల్గా, వాణిజ్యపరంగా బయో బిటుమిన్ని ఉత్పత్తి చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ఈ బయో బిటమిన్ని 2 సంస్థలు కలిసి అభివృద్ధి చేసినాయి. సిఎస్ఐఆర్ కింద పనిచేసే సిఆర్ఆర్ఐ, అలాగే ఐఐపి, ఈ 2 సంస్థలు కలిసి ఈ బయో బిటమిన్ని తయారు చేసినాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేసే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే సిఎస్ఆర్ కింద పనిచేసే మరో సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఈ 2 సంస్థలు కలిసి ఈ బయో బిటమిన్ని తయారు చేశాయి. అసలు నార్మల్ బిటమిన్కి ఈ బయో బిటమిన్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. నార్మల్ బిటమిన్ అనే నల్లగా ఉండే ఒక పదార్థాన్ని రోడ్లు వేసేటప్పుడు కంకర, ఇసుక కలిసి దృఢంగా ముద్దలాగా తయారవడం కోసం ఈ బిటుమిన్ అనే పదార్థాన్ని కలుపుతారు. అలాగే ఇంటి పైకప్పుల్లో వాటర్ లీకేజీ అనేది కారకుండా ఉండడానికి ఈ బిటుమిన్ అనే పదార్థాన్ని పైపూతగా పోస్తారు. ఈ బిటుమిన్ని అసలు ఎలా ఉత్పత్తి చేస్తారంటే మనం ముడి పెట్రోలియం నుంచి పెట్రోలు, డీజిలు లాంటివి ఉత్పత్తులన్నీ బయటకు వచ్చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ని బిటుమిన్ అని పిలుస్తారు. ఈ బిటుమిన్ అనేది పెట్రోలియం యొక్క ఒక బై ప్రొడక్ట్. ఈ బిటుమిన్లో దాదాపు 80% కంటే పైగా కార్బన్ ఉంటుంది. ఇది పర్యావరణానికి చాలా హాని చేస్తుంది. ఇప్పుడు సిఎస్ఐఆర్ తయారు చేసిన బయో బిటుమిన్ అనేది పంట వ్యర్థాల నుంచి తయారు చేస్తున్నారు. పంటలు పూర్తయిపోయిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ పంట వ్యర్థాల నుంచి సిఎస్ఐఆర్కి చెందిన ఈ 2 సంస్థలు కలిసి బయో బిటమిన్ని తయారు చేస్తున్నాయి. ఈ బయో బిటమిన్ అనేది పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసిన బిటమిన్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది.
అదే పంట వ్యర్థాలతో తయారు చేసిన ఈ బయోవిటమిన్ని రోడ్డు కన్స్ట్రక్షన్స్లో వాడటం వల్ల కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే పంట వ్యర్థాల నుంచి సంపదని సృష్టించవచ్చు. అలాగే ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే పెట్రోలియం నుంచి కాకుండా పంట వ్యర్థాల నుంచి ఈ బయోవిటమిన్ని తయారు చేయడం వల్ల భారతదేశం పెట్రోలియంని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేదాన్ని తగ్గించవచ్చు. దీని ద్వారా భారతదేశానికి ఎవ్రీ ఇయర్ 4,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ బయోవిటమిన్ని ఉపయోగించి 2024లో రోడ్డు వేశారు. 2024లో మహారాష్ట్రలో నేషనల్ హైవే 44 మీద నాగ్పూర్ అలాగే మాన్సార్ రూట్లో 1 కిలోమీటర్ పొడవున ఈ బయోవిటమిన్ ఉపయోగించి రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేసే ప్రాసెస్లో ఉపయోగించే తార్ వేరు, ఈ బిటుమిన్ వేరు. తార్కి బిటుమిన్కి చాలా డిఫరెన్స్ ఉంది. తార్ని బొగ్గుని మండించి తయారు చేస్తారు, కోల్. ఈ బిటుమిన్ని ముడి పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు. అలాగే బయోవిటమిన్ని పంట వ్యర్థాల నుంచి తయారు చేస్తున్నారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నేషనల్ MSU రివ్యూ మీట్ వార్తల్లో ఉంది. MSU అంటే మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్స్, మెట్రోపాలిటన్ నిఘా విభాగాలు. ఈ నేషనల్ MSU రివ్యూ మీటింగ్ అనేది జనవరి 6-7 తేదీల్లో 2 రోజుల పాటు జరిగింది. ఏ రాష్ట్రంలో జరిగిందంటే మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ నేషనల్ MSU రివ్యూ మీట్ అనేది జరిగింది. ఈ ఇయర్ ఈ నేషనల్ MSU రివ్యూ మీట్ యొక్క థీము ప్రోయాక్టివ్ సర్వేలెన్స్ ప్రొటెక్టెడ్ సిటీస్ అనే థీమ్తో ఈ మీటింగ్ని నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైర్ 1, టైర్ 2గా పిలిచే సిటీస్లో అర్బన్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, పట్టణాల్లో ఉండే వ్యాధి నిఘా వ్యవస్థల సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది సమీక్షించడం, అలాగే ఈ అర్బన్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ని మరింత బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. టైర్ 1 సిటీస్, టైర్ 2 సిటీస్ అంటే ఏంటంటే టైర్ 1 సిటీస్ అంటే లక్ష కంటే ఎక్కువ జనాభా ఉండి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బలోపేతంగా అభివృద్ధి చెందిన సిటీస్ని టైర్ 1 సిటీస్ అంటారు. లైక్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి సిటీస్. టైర్ 2 సిటీస్ అంటే జనాభా 50,000 నుంచి 99,999 మధ్య ఉండి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నగరాలని టైర్ 2 సిటీస్ అంటారు. లైక్ జైపూర్, సూరత్, విశాఖపట్నం ఇలాంటి సిటీస్ని టైర్ 2 సిటీస్ అని పిలుస్తారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. 2 ఒప్పందాలు వార్తల్లో ఉన్నాయి. 2 ఒప్పందాలు కూడా కేంద్ర తపాలా శాఖతో జరిగిన ఒప్పందాలే. మొదటిది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అలాగే రెండవ ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కి ఒక ఒప్పందం జరిగింది. ఈ 2 ఒప్పందాలు ఎందుకు జరిగినాయో తెలుసుకుందాం. మొదటిది కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖకి, కేంద్ర తపాలా శాఖకి జరిగిన ఈ ఒప్పందం ప్రకారం దేశంలో వ్యవసాయంలో పొలాల్లో ఉపయోగించే పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల నమూనాలని కేంద్ర తపాలా శాఖ సేకరించి దేశంలో ఉండే వివిధ ల్యాబొరేటరీస్కి ఆ నమూనాలని పంపిస్తుంది. అలా పంపించడానికి కావాల్సిన లాజిస్టిక్స్, రవాణా సదుపాయాలని కేంద్ర తపాలా శాఖ అనేది కల్పించడం జరుగుతుంది. ఇలా నమూనాలని ల్యాబొరేటరీస్కి పంపించడం వల్ల ఇంతకుముందు ఈ నమూనాలని ల్యాబొరేటరీస్కి పంపించడానికి 10 నుంచి 15 రోజులు సమయం పట్టేది. ఇప్పుడు తపాలా శాఖ రవాణా సదుపాయాలని మెరుగుపరచడం వల్ల 48 గంటల నుంచి 76 గంటల లోపు ఈ నమూనాలని ల్యాబ్స్కి పంపించే అవకాశం ఉంటుంది. ఈ ల్యాబ్స్కి పంపించిన ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నకిలీవని తేలినా లేదా నాణ్యత సరిగా లేకపోయినా ల్యాబొరేటరీస్ అనేవి వెంటనే ప్రభుత్వానికి తెలియజేస్తాయి. ప్రభుత్వం తద్వారా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల వ్యవసాయం పురోగతి సాధిస్తుందని ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక రెండో ఒప్పందం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి, అలాగే కేంద్ర తపాలా శాఖకి జరిగిన ఒప్పందం ప్రకారం దేశంలో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాల్లోని బృందాల సభ్యులకి, అలాగే గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రజలకి ఆర్థిక సేవల్ని, డిజిటల్ సేవల్ని
అలాగే రవాణా సౌకర్యాలని మెరుగుపరచడం కోసం కేంద్ర తపాలా శాఖతో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో కేంద్ర తపాలా శాఖతో జరిగిన 2 ఒప్పందాల్లో డిఫరెన్స్ చూసుకోవాలి. ఒకటి, పురుగు మందుల్ని, విత్తనాలని, ఎరువుల్ని ల్యాబొరేటరీస్కి తరలించడం కోసం రవాణా సదుపాయాలు కల్పించడం కోసం జరిగింది. రెండవది, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, గ్రామీణ కుటుంబాలకి రవాణా సదుపాయాలు, ఆర్థిక సేవలు అందించడానికి జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. అవజోన్కి జుగ్ను, ఇంగ్లీష్లో ఫైర్ ఫ్లైస్ ఆఫ్ వాయిసెస్, తెలుగులో గాత్రాల తుమ్మెదలు లేదా స్వరాల మెనుపురుగులు అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లో ఉంది. ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ఎం రేడియో ఛానల్స్, వాయిస్ ఓవర్ ఇండస్ట్రీ అంటే డబ్బింగ్ ఇండస్ట్రీ, రంగస్థల కవిత్వంతో సంబంధం ఉన్న 31 మంది వ్యక్తుల గొంతులు, వాళ్ళ వాయిసెస్, వాళ్ళ స్వరాలని ఇంటర్వ్యూలు, పుస్తకాల రూపంలో ఒక డాక్యుమెంటరీగా చిత్రించబోతున్నారు. జనవరి 8వ తారీఖున ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ని ఎవరు రూపొందిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఈ డాక్యుమెంటరీని రూపొందించబోతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళ స్వరాలని భద్రపరిచి సంరక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే ఇన్స్టిట్యూట్ ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్క్ చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సింగ్, డాన్స్ అండ్ లీడ్ అనే ఒక పుస్తకం వార్తల్లో ఉంది. ఈ పుస్తకం ఎవరిదంటే భారత ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త, అలాగే ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ అనే సంస్థని స్థాపించిన వ్యవస్థాపకుడు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద జీవిత సారాంశం నుంచి గ్రహించిన నాయకత్వ పాఠాలు అంటే లీడర్షిప్ లెసన్స్ అన్నిటిని క్రోడీకరించి ఈ సింగ్, డాన్స్ అండ్ లీడ్ అనే ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తక రచయిత హిందోల్ సేన్ గుప్తా. ఈ పుస్తకాన్ని జనవరి 7వ తారీఖున ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఈ బుక్ సింగ్, డాన్స్ అండ్ లీడ్ అనే బుక్ ఎవరికి చెందింది అంటే ఇస్కాన్ వ్యవస్థాపకుడైన భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద గారి జీవిత రహస్యానికి చెందిన పుస్తకం. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. ఆఫ్కాస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల సమైక్యకి నూతన చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులకి ఎన్నిక అనేది జరిగింది. చైర్మన్గా కడప జిల్లాకు చెందిన వై రాంప్రసాద్ గారు ఎన్నుకోబడ్డారు. అలాగే వైస్ చైర్మన్గా కాకినాడకు చెందిన బి రంగారావు గారు ఎన్నుకోబడ్డారు. ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్లో వీళ్ళు ఏ జిల్లాకి చెందిన వారు అని అడిగే అవకాశం కూడా ఉంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. గణతంత్ర వేడుకలు వార్తల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో నిర్వహించింది. కానీ ఇప్పుడు ఈ ఇయర్ 2026 నుండి దేశ ఇండిపెండెన్స్ డేని అలాగే రిపబ్లిక్ డేని రెండింటిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో నిర్వహించబోతున్నారు. 2026 ఈ ఇయర్ జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన విజయవాడలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డే ఈ సెలబ్రేషన్స్ని ఇక నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించబోతున్నారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు వార్తల్లో ఉన్నాయి. తెలుగు సినిమా, కళలు, సాహిత్యం కలగలిపి 3 రోజుల పాటు ఈ ఆవకాయ్ అమరావతి ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు. జనవరి 8, 9, 10 3 తేదీల్లో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న పున్నమి ఘాట్ కేంద్రంగా ఈ ఆవకాయ్ అమరావతి అనే ఉత్సవాల్ని నిర్వహించబోతున్నారు. వార్తల్లో ఉన్న లాస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ డే, అంతర్జాతీయ భూభ్రమణ దినోత్సవం వార్తల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం
జనవరి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ డేగా జరుపుకుంటాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ప్రపంచానికి మొట్టమొదటిసారి తన ప్రయోగం ద్వారా పరిచయం చేసిన వ్యక్తి లియోన్ ఫోకాల్ట్. ఇతను చేసిన ప్రయోగానికి గుర్తుగానే ఎవ్రీ ఇయర్ జనవరి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ డేగా జరుపుకుంటాం. అలాగే వరల్డ్ ఎర్త్ డే కూడా ఉంది. వరల్డ్ ఎర్త్ డే. ఈ వరల్డ్ ఎర్త్ డేని ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22వ తారీఖున జరుపుకుంటాం. సో వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22, ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ డే జనవరి 8న జరుపుకుంటాం.